వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్. మాటల తోటాలు ఇలా అనడం వినే ఉంటారు. నిజంగానే మాటలకి అంత శక్తి ఉందా అంటే వర్జీనియా టెక్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన అంతకంటే ఎక్కువే ఉందని అంటోంది. సమస్త జీవ ప్రపంచంలో భాష కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకునే విధానం మాత్రమే. మనుషుల విషయంలో భాష పదాలు వాటిని ఉపయోగించుకునే తీరుపైన వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయని పరిశోధన చెబుతోంది. మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. సెరటోనిన్, డోపమైన్, న్యూరోపైన్ఫ్రైన్ వంటివి కొన్ని ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇవి మెదడులో సిగ్నల్స్ మాదిరిగా పనిచేసి మన బాధకి, సంతోషానికి కారణం అవుతాయి. ఇవి పనిచేయడం మానేస్తే మతిమరుపు, పార్కిన్సన్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మాటల ప్రభావం ఈ ట్రాన్స్మిటర్స్ పైకి కీలకంగా ఉండటాన్ని పరిశోధనల్లో గమనించారు. కొన్ని భావోద్వేగపూరిత మాటలను, శక్తివంతమైన మాటలను తెరపైన ఉంచి వినిపించినప్పుడు మెదడులో ఏదో ఒక భాగం కాకుండా మొత్తం మెదడే స్పందించడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మాటల్ని పలికేటప్పుడు వాటి తీవ్రమైన ఆధారంగా కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్ విడుదలలో మార్పులు రావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మాటలు కేవలం మన నిర్ణయాలని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాస్క్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.